హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫేస్బుక్ యాడ్స్లో కస్టమ్ ఆడియన్స్ అంటే ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. మనం ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఆడియన్స్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఈ ఆడియన్స్ సెలక్షన్ మీదే మీ యాడ్ సక్సెస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఫేస్బుక్ యాడ్స్లో ఆడియన్స్ని టార్గెట్ చేసేటప్పుడు మనకి సేవ్డ్ ఆడియన్స్, కస్టమ్ ఆడియన్స్, లుక్ లైక్ ఆడియన్స్ అని ఉంటాయి. ఓకే, ఈరోజు వీడియోలో మనం కస్టమ్ ఆడియన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కస్టమ్ ఆడియన్స్ అంటే ఎవరైతే మీ యొక్క కంటెంట్తో ఆల్రెడీ ఎంగేజ్ అయ్యారో అటువంటి యూజర్స్ మీకు కస్టమ్ ఆడియన్స్లోకి వస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీ యొక్క వెబ్సైట్ విజిటర్స్. సో మీ వెబ్సైట్ విజిటర్స్ ఆల్రెడీ మీ కంటెంట్తో ఎంగేజ్ అయ్యారు గురించి. సో మీ యొక్క వెబ్సైట్ విజిటర్స్ మనకి కస్టమ్ ఆడియన్స్ అవుతారు. సో మీ యొక్క వెబ్సైట్ విజిటర్స్ని మళ్ళీ మీరు యాడ్స్ ద్వారా టార్గెట్ చేయాలనుకుంటే సో ఫేస్బుక్ పిక్సెల్ మీ వెబ్సైట్లో ఇన్స్టాల్ చేసి వచ్చిన ఆడియన్స్ని ఫేస్బుక్ పిక్సెల్ ద్వారా క్యాప్చర్ చేసుకుని ఆ పర్టికులర్ ఆడియన్స్ని మీరు ఫేస్బుక్ యాడ్స్ ద్వారా టార్గెట్ చేయొచ్చు. నెక్స్ట్, ఎవరైతే మీ వీడియో మీరు ఒక ఫేస్బుక్ పేజ్లో వీడియో పెట్టినా లేకపోతే మీరు ఒక యాడ్తో వీడియో రన్ చేసినా సరే ఆ యాడ్ అన్నది 90% ఎంతమంది చూశారు, 50% ఎంతమంది చూశారు, 60% ఎంతమంది చూశారు, ఈ విధంగా మనం కస్టమ్ ఆడియన్స్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు లీడ్ జనరేషన్ యాడ్ రన్ చేసేటప్పుడు ఫామ్స్ క్రియేట్ చేస్తారు కదా. సో ఆ ఫామ్ ఎంతమంది ఫామ్ ఓపెన్ చేసిన వారు ఎవరు, ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ సబ్మిట్ చేసిన వారు ఎవరు, ఓన్లీ ఫామ్ ఓపెన్ చేసి డీటెయిల్స్ సబ్మిట్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు. సో ఈ ఆడియన్స్ కూడా మనకి కస్టమ్ ఆడియన్స్లోకే వస్తారు. మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది కదా, సో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ తోటి ఎవరైతే ఎంగేజ్ అయ్యారో సో వాళ్ళు ఈ విధంగా అంటే మన కంటెంట్ తోటి ఆల్రెడీ ఒకసారి ఎంగేజ్ అయ్యి ఉంటారు కదా. సో ఒకసారి 2 సార్లు 3 సార్లు ఒక పర్టికులర్గా సో మన కంటెంట్ తోటి ఏ యూజర్స్ అయితే ఎంతమంది ఎంగేజ్ అయ్యారో ఆ పర్టికులర్ ఆడియన్స్ని మళ్ళీ మనం ఫేస్బుక్ యాడ్స్ ద్వారా రీటార్గెట్ చేస్తాం. సో ఈ పర్టికులర్ ఆడియన్స్ని మనం ఏంటంటే కస్టమ్ ఆడియన్స్ అంటాం. సో ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే మీ దగ్గర కస్టమ్ ఆడియన్స్ ఉందా లేదో చూసుకోండి. సో ఓకే, ఫస్ట్ మీ దగ్గర కస్టమ్ ఆడియన్స్ ఉంటే మీరు యాడ్స్ అనేవి కస్టమ్ యాడ్స్ ద్వారా రన్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఆల్రెడీ అతనికి మన బ్రాండ్ గురించి తెలుసు, మన ప్రొడక్ట్స్ గురించి తెలుసు, మన సర్వీసెస్ గురించి గురించి సో క్లయింట్ కింద కన్వర్ట్ అవ్వడానికి లేదా సేల్ కింద కన్వర్ట్ అవ్వడానికి సో ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ మీరు ఫేస్బుక్ యాడ్స్ ప్రొసీడ్ అయ్యేటప్పుడు మీ దగ్గర ఆల్రెడీ కస్టమ్ ఆడియన్స్ ఉంటే సో కస్టమ్ ఆడియన్స్తో ప్రొసీడ్ అవుతాం. ఇన్ కేస్ మనకి దగ్గర కస్టమ్ ఆడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక 1000 మెంబర్స్ లేదా 2000 మెంబర్స్ లేకపోతే ఓన్లీ 5000 మెంబర్స్, సో వెరీ తక్కువ ఉన్నారనుకోండి. అటువంటి కేసులో ఏం చేస్తారంటే సో ఈ కస్టమ్ ఆడియన్స్కి లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేసి లుక్ లైక్ ఆడియన్స్ ద్వారా మనం టార్గెట్ చేస్తాం. సో మన దగ్గర కస్టమ్ ఆడియన్స్ లేరు, మరి మనం ఫస్ట్ ఇప్పుడే యాడ్స్ రన్ చేస్తున్నాం, మన దగ్గర మనకు వెబ్సైట్ లేదు, అదేవిధంగా మనం ఏ లీడ్ జనరేషన్ యాడ్స్ రన్ చేయలేదు, మనం ఏ వీడియోస్ పబ్లిష్ చేయలేదు, మన ఫేస్బుక్ పేజ్కి ఫాలోవర్స్ లేరు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి ఫాలోవర్స్ లేరు. సో ఎక్కడ చూసినా మనకి ఆడియన్స్ అనేది లేరు, మనకు కొత్త. సో మన ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తాం, ఇదే కొత్త. అటువంటి కేసులో మీరు ఏం చేస్తారంటే సేవ్డ్ ఆడియన్స్ చూజ్ చేసుకుంటారు. ఓకే, సో ఫస్ట్ మన ఫేస్బుక్ యాడ్స్ అని చెప్పి మన దగ్గర ఆల్రెడీ కొంత డేటా ఉంటే సో ఓకే కస్టమ్ ఆడియన్స్ డేటా ఉంటే సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు కస్టమ్ ఆడియన్స్కి ఇవ్వాలి. సో ఇన్ కేస్ మీ దగ్గర కస్టమ్ ఆడియన్స్ చాలా తక్కువ ఉంటే అటువంటి కేసులో మీరు లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేయాలి. సో ఇన్ కేస్ మీ దగ్గర కస్టమ్ ఆడియన్స్ అసలు లేకపోయినా లేకపోతే కొంత లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేయాలి, మీ దగ్గర ఛాన్స్ లేకపోయినా అటువంటి కేసులో మీరు సేవ్డ్ ఆడియన్స్కి వెళ్ళాలి. ఓకే గాయస్, సో ఇది ఈ వీడియో. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, థ్యాంక్ యూ.